రాష్ట్ర ప్రభుత్వం దళారులను ప్రోత్సహించడం వల్లే ధాన్యం ధరలు పడిపోయాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇందులో వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉందన్నారు. కొందరు మంత్రులు, మిల్లర్లు దళారుల చేతిలో వందల కోట్లు తీసుకుని రైతులను బలి చేస్తున్నారన్న ఆయన, నల్గొండ మంత్రి ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేశారో లెక్కలన్నీ ఉన్నాయని పేర్కొన్నారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కావాలని కేసీఆర్ను విమర్శిస్తున్నారని జగదీష్ రెడ్డి ఆక్షేపించారు. పెట్టుబడి పెట్టి సొంత పెట్టుబడి పెట్టి పండించుకున్న పంట మీరు మోసం చేసి, మీరు ద్రోహం చేసి, మీరు దగా చేసి రైతు బంధు ఇవ్వకపోయినా, మీరు రుణమాఫీ చేయక బ్యాంకు లోన్ ఇవ్వకపోయినా, బయట అప్పులు తీసుకొచ్చుకొని రైతాంగం మళ్ళీ పంట పండించుకుంటే ఆ పంటను కూడా దుర్మార్గంగా దళారులకు అప్పచెప్పింది ప్రభుత్వం. అంటే ఉత్తగా జరగలే. దీని వెనకాల వందల కోట్ల రూపాయల చేతులు మారినాయి. ఒక్కొక్క రైతు వేలాది రూపాయలు నష్టపోతున్నారు. ఇది స్పష్టంగా కుట్రపూరితంగా జరిగింది తప్ప ఇంకోటి కాదు. పాపం సివిల్ సప్లైస్ అధికారులు కొంత ప్రయత్నం చేసి మిల్లర్ల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళని కొనిపించే ప్రయత్నం చేస్తే ఆ అధికారులను కూడా, నల్లగొండ జిల్లాలో వచ్చిన అధికారులను కూడా భయపెట్టించి జిల్లా మంత్రి వాళ్ళని వెనకేల కొట్టి, వాళ్ళు పోయే ముందు రోజు వరకు 2200, 2300 ఉన్న ధాన్యం అధికారులను ఎప్పుడైతే మంత్రి ఎలగొట్టిండో జిల్లా నుంచి, తెల్లవారే 1950 కొన్ని పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతాంగం రోడ్ల మీదకి వస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు అంటే కారణం స్పష్టంగా మంత్రులే. నల్లగొండ జిల్లా మంత్రి ఎవరో రికార్డు ఎన్ని వసూలు చేసిండో లెక్కలున్నాయి, లెక్కలతో సహా అన్ని ఆధారాలు ఉన్నాయి.